చూపించబోయేది మెగా ఫ్యాక్టరీ. ఇది 370 ఎకరాల్లోని $5.5 బిలియన్. ఈసారి టెస్లా గిగా ఫ్యాక్టరీ ఉంటుంది నెవాడాలోని, పెద్ద ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం చూపించబోయేది మెగా ఫ్యాక్టరీ. ఇది 370 ఎకరాల్లోని $5.5 బిలియన్. $5.5 బిలియన్ అంటే 5,500 మిలియన్. 2017 నెంబర్ చెప్తున్నా. అంత ఈ టెస్లా కార్స్ అంత ఇండస్ట్రీ. టెస్లా కార్ ఏమో ఒక అమేజింగ్, అది ఒక వరల్డ్ వండర్లా పెట్టేయచ్చు. ఆటోమోటివ్ ఇండస్ట్రీని ఇలా తిప్పేసింది. నేను హార్డ్ కోర్ టెస్లా ఫ్యాన్, మీకు ఆల్రెడీ తెలుసు. అందుకని ఇవాళ టెస్లా ఫ్యాక్టరీ. సో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో టెస్లా ఫ్యాక్టరీ వస్తుందా అని విపరీతమైన స్పెక్యులేషన్ అయితే జరుగుతుంది. ఆ స్పెక్యులేషన్ మీద తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్కి టెస్లా వచ్చే సూచనల గురించి నేను నిన్న ఒక వీడియో చేశాను. ఆ వీడియో మిస్ అయింటే తప్పకుండా నా ఛానల్లో చూడండి. అంతేకాకుండా అసలు ఇంత స్పెక్యులేషన్, ఇంత డిస్కషన్ ఎందుకు జరుగుతుందంటే, భారతదేశం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఈవీల మీద ఇచ్చిన ఇంపోర్ట్ రాయితీలు, ఇంపోర్ట్ టారిఫ్స్ తగ్గించడంతో పాటు ఒక కండిషన్ వాళ్ళు పెట్టారు. ఏంటంటే మినిమం $500 మిలియన్, అంటే $500 బిలియన్, అంటే ఇంచుమించుగా 4,500 కోట్లు ఇన్వెస్ట్ చేసి భారతదేశంలో వచ్చే 3 ఏళ్లలోగా ఏదో ఒక ఫ్యాక్టరీయో ఇండస్ట్రీయో సెటప్ చేసినట్టయితే టెస్లాకి పర్మిషన్ వస్తుంది అని. ఆ టెస్లాకి పర్మిషన్ వస్తుంది అన్న దాని మీద మొత్తం ఈ స్పెక్యులేషన్ అంతా జరుగుతుంది. గుజరాత్ వెళ్తుందా, మహారాష్ట్ర వెళ్తుందా, తమిళనాడు వెళ్తుందా, ఆంధ్ర వెళ్తుందా అన్నట్టు డిస్కషన్. అంతేకాకుండా టెస్లాకి ఇంత డిమాండ్ ఎందుకు అంటే, టెస్లా మార్కెట్ ప్రస్తుతానికి టెస్లా కంపెనీ వాల్యూ $1.14 ట్రిలియన్. $1.14 ట్రిలియన్ అంటే మరి ఎన్ని కోట్ల రూపాయల్లోని? 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్. $1 బిలియన్ అంటే 8,700 కోట్లు. సో మీరు వేసుకోండి, 87 ప్లస్ ఇంచుమించుగా 1,00,000 కోట్ల రూపాయలు వాల్యూ. ఇంత పెద్ద కంపెనీ ఇండియాకి వస్తుంది, ఫ్యాక్టరీ వస్తుందంటే అది నిజంగా గర్వకారణం. అంతేకాకుండా ఇంచుమించుగా టెస్లా ఈ 2024లో 17 లక్షల కార్లు అమ్మింది. ఓవరాల్గా 2023తో కంపేర్ చేస్తే అది 4% తక్కువ. కానీ 17,76,000 కార్లు అంటే ఇంచుమించుగా 18 లక్షల కార్లు. అది బిగ్ డీల్. అంతేకాకుండా టెస్లాకి 5 గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. 5 పెద్ద ఫ్యాక్టరీలు. ఒకటి రీనో ఏరియా నెవాడాలో ఉంది, ఒకటి ఆస్టిన్ దగ్గర టెక్సస్ రాష్ట్రంలో ఉంది, ఒకటి బఫెల్లో దగ్గర న్యూయార్క్ రాష్ట్రంలో ఉంది. 3. అంతేకాకుండా చైనాలో ఒక ప్లాంట్ ఉంది షాంఘై దగ్గర, ఇంకో 5వ ప్లాంట్ జర్మనీలో బర్లిన్ దగ్గర ఉంది. 5 గిగా ఫ్యాక్టరీలు అంటారు. సో నేను ఇవాళ మీకు చూపించబోయే ఫ్యాక్టరీ, ఈ గిగా ఫ్యాక్టరీ అన్న టర్మ్ మొదలు పెట్టక ముందు వాళ్ళు కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో ఉన్న ఫ్యాక్టరీ. సో ఇవాళ ఆ ఫ్యాక్టరీ మీకు చూపిస్తాను. అసలు ఏంటి ఈ మెగా ఫ్యాక్టరీ, ఎందుకంత హైప్, అసలు టెస్లా ఏంటి, ఇవన్నీ మీకు చూపిస్తాను. అంతేకాకుండా ఈ మెగా ఫ్యాక్టరీ కాకుండా మీకు ఈ వీడియోలోని యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్, అంతేకాకుండా మెటా హెడ్ క్వార్టర్స్, మెటా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ హెడ్ క్వార్టర్స్, అది కూడా ఈ వీడియో చూపిస్తాను. సో వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం సియరా నెవాడా మౌంటైన్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాటి మీద రోలింగ్ హిల్స్ ఎంత బ్యూటిఫుల్గా చూడండి. మనం ఇంకొద్దిసేపట్లో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని ల్యాండ్ అయిపోతాం. ఇది చూడండి, అందమైన శాన్ ఫ్రాన్సిస్కో, చిన్న వాటర్ వేస్, బోట్స్, ఎంత అందంగా ఉందో. బ్యూటిఫుల్ డే ఇవాళ, చాలా చాలా అందంగా ఉంది. మనం ఇంకా కొద్ది నిమిషాల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని ల్యాండ్ అయిపోతాం అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో శాన్ ఫ్రాన్సిస్కో సిటీ. అంటే డిఫరెంట్ ఏరియాస్ చూపిస్తున్నాం. మన ఎయిర్పోర్ట్ దగ్గర, ఎయిర్పోర్ట్ ఏరియా ఇదంతా, ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఏరియా మనం చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్లీ ఇంటి దగ్గర బయలుదేరుతున్నాం. ఊరికే టెస్లా క్యాంపస్ ఒకటి చూద్దామని. ఫేస్బుక్ క్యాంపస్ ఆల్రెడీ చూసేసాం, టెస్లా క్యాంపస్ అండ్ దెన్ గూగుల్ క్యాంపస్ ఇఫ్ పాసిబుల్. మన కొత్త మెర్సిడీస్ GLE రైట్, GLE 450. ఆ 1 డేలో టైం ఏం వేస్ట్ చేయకుండా ఏం చెప్పామంటే టెస్లా ఫ్యాక్టరీ డెఫినెట్ గా చూడాలి అని టెస్లా ఫ్యాక్టరీకి బయలుదేరాం. సో అది విషయం. మన కొత్త మెర్సిడీస్ తీసుకున్నారు వీళ్ళు, GLE. అందులోని కంఫర్టబుల్ గా రైడ్ టెస్లా ఫ్యాక్టరీ. సో టెస్లా ఫ్యాక్టరీ చూడాలంటే నాకే గూస్ బంప్స్ వచ్చేసినాయి. ఇది మాత్రం మీకు చూపిద్దామని కాదు, నేను చూద్దామని వెళ్తున్నా. ఎలాగ నేను వెళ్తున్నాను కాబట్టి అది వ్లాగ్ చేసి మీకు చూపిస్తామన్నమాట. సో బ్యూటిఫుల్ డే, సన్నీగా ఉంది, బాగుంది. నేను విజయ్ గారు, మా వైజాగ్ అమ్మాయి హస్బెండ్ జర్మన్,
చూపించానో లేదో తెలీదు, అంటే ఏ సీక్వెన్స్లో ఈ బ్లాగ్ వస్తుందో తెలియదు కాబట్టి రికార్డ్ చేస్తున్నాను ఇలా కూడా. సో అది మా టెస్లా ఫ్యాక్టరీకి వెళ్తాం. ఎందుకంటే మేము మిమ్మల్ని విజయ్ గారు హస్బెండ్ జర్మన్. How do I say your name? Jürgen. Jürgen, like Jürgen Klinsmann. Okay, got it. Did you get it? Yeah. But you spell it J, right? Yes. Yeah. It's pronounced the soft J. సో విజయ్ గారిని క్లబ్ హౌస్ లో కలిసాను. మాకు ఇద్దరికి వైజాగ్ కనెక్షన్ అనమాట. ఏ క్లబ్ హౌస్ లో ఏ రూమ్ అయినా వైజాగ్ విశాఖపట్నం అంటుంటాం. అది కనెక్షన్. సో మొత్తానికి 1 డేకి ఓన్లీ విజయ్ గారిని కలవడానికి వచ్చాను. శాన్ ఫ్రాన్సిస్కో ఏరియా ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాను కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. అది ప్రాబబ్లీ ఇదిగోండి, ఇది లుఫ్తాన్సా బిజినెస్ లో ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇది కొత్త 6 months బ్యాక్ కొన్నారంట మర్సిడీస్. వాసన కూడా కొత్త వాసన వస్తుంది. ఇంకా అంటే లోకల్ గా ఎక్కువ వాడరా విజయ్ గారు? అందుకే ఇది ఏంటండి ఇది? GLE 450. సో బే ఏరియాలో బ్యూటిఫుల్ డే, సన్నీగా ఉంది, అంత చల్లేదు. చూడండి ఇది బ్యాక్ యార్డ్, ఇది కాలిఫోర్నియా స్టైల్ బ్యాక్ యార్డ్. యాక్చువల్లీ వైడ్గా ఉంది, నైస్. 2 టెర్రస్ వేసారు, లాన్ లేదు మాట, కానీ నైస్. చూడండి ఈ స్టైల్ భలే ఉంటుంది వెనక నుంచి. ఇదిగోండి స్ప్రింగ్ బ్లాసమ్, స్ప్రింగ్ ఇక్కడ ముందరే వచ్చేసింది. వర్జీనియా కన్నా కొంచెం చలి తక్కువ కాబట్టి బ్యూటిఫుల్. సో విజయ్ గారు వాళ్ళ అమ్మగారు వీళ్ళ బ్యాక్ యార్డ్లోనే ఉంది నిమ్మకాయ చెట్టు. ఆ నిమ్మకాయలతోనే నిమ్మకాయ పెట్టారంట. సో వైజాగ్ స్టైలు తిన్నా ఎలా ఉందో నిమ్మకాయ, సూపర్. అవసరం లేదండి ఇదే. సో గోధుమ రవ్వ ఉప్మా మళ్ళీ వైజాగ్లో చేసే స్టైల్ అనిపిస్తుంది, గుర్తొస్తుంది. బే ఏరియా లైఫ్ స్టైల్. ఇది డబ్లిన్ అంటారు. సిలికాన్ వ్యాలీ కాదు కానీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ షూట్. అంటే సిలికాన్ వ్యాలీలో బాగా సంపాదించిన డబ్బులతో ఇవన్నీ కొనుక్కున్నారు. ఇక్కడ కూడా 2.5 million 2-3 million ఉంది ఈ ఏరియాలోని ఇళ్ళు. చిన్న సైజ్ ఇల్లా కనిపిస్తున్నాయి కానీ లోపల అంటే ఈ స్టైల్లోని చిన్నగా ఉన్నాయి, కానీ లోపల అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో 3 million అంటే అప్రాక్సిమేట్గా 20 కోట్లు, 22 కోట్లు ఒక్కొక్క ఇల్లు. ఇండియా డబ్బుల్లో చెప్తున్నా. సో మా ఊర్లో రిచ్మండ్లో అదే 3 million పెడితే రిచెస్ట్ హౌస్ వస్తుందేమో మా ఊరుగా, కానీ వెస్ట్లోని ఇది బే ఏరియా స్టైల్ కాబట్టి చూడండి. ఇది విజయ్ గారి ఇల్లు, బాగుంది, స్టైల్ భలే ఉంది. చూడండి ఆ స్టోన్ కన్స్ట్రక్షన్ టైప్ చాలా బాగుంది. ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది, పోర్ట్ నుంచి లోపల 2 car గరాజ్. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ 2.5 to 3 million చాలా బాగుంది. జస్ట్ చూపిస్తున్నా ఎలా ఉంది బే ఏరియా అని. సిలికాన్ వ్యాలీకి పక్కనే ఇది కొత్త GLE తీసుకున్నారు, చాలా స్పేషియస్. లోపల చూపించే కదా, చాలా బాగుంది. కన్సిడర్ చేయొచ్చు కారు, కానీ మనం టెస్లాకి యూజ్ అయిపోయాక ఇంకేవి చేయలేమన్నమాట. మెర్సిడీస్ కూడా ఎలక్ట్రిక్ వెళ్ళిపోతున్నారు మెర్సిడీస్. అది GLE. మొత్తానికి టెస్లా మీరు ఇంతకు ముందు వ్లాగ్లో నేను మెటా అంటే ఫేస్బుక్ ఆఫీస్ అయితే ఆల్రెడీ చూపించాను. అందుకని ఈ ట్రిప్లోని ఈసారి టెస్లా గిగా ఫ్యాక్టరీ ఉంటుంది నెవాడాలోని, పెద్ద ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం చూపించబోయేది మెగా ఫ్యాక్టరీ. ఇది 370 ఎకరాల్లోని $5.5 బిలియన్. $5.5 బిలియన్ అంటే 5,500 మిలియన్, 4,25,000 కోట్లు. నా లెక్క తప్పైతే నాకు క్షమించండి. 4,25,000 కోట్ల రూపాయలు 2017 నెంబర్ చెప్తున్నా. అంత ఈ టెస్లా కార్స్, అంత ఇండస్ట్రీ. టెస్లా కార్ ఏమో ఒక అమేజింగ్, అది ఒక వరల్డ్ వండర్లా పెట్టేయచ్చు. ఆటోమోటివ్ ఇండస్ట్రీని ఇలా తిప్పేసింది. నేను హార్డ్కోర్ టెస్లా ఫ్యాన్, మీకు ఆల్రెడీ తెలుసు. అందుకని ఇవాళ టెస్లా ఫ్యాక్టరీ 1 గంట దూరం ఇక్కడ నుంచి, ఇక్కడ నేను ఉంటున్న ప్లేస్ నుంచి అయినా కూడా, ట్రాఫిక్ అయినా కూడా 1.5 గంట వెళ్ళి ఆ టెస్లా ఫ్యాక్టరీ చూసి కానీ వెనక్కి రావట్లేదు. సో ఇప్పుడు హిల్స్ మీకు రిఫ్లెక్షన్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయి హిల్స్. ఇవి డబ్లిన్ హిల్స్ అంటారు అన్నమాట. సో మనం వ్యాలీలో ఉన్నాం, సిలికాన్ వ్యాలీ పక్కనే. సో ఇప్పుడు టెస్లా ఆఫీస్కి వెళ్తున్నాం, మెయిన్ టెస్లా విజిటర్ సెంటర్కి. దీన్ని టెస్లా లాగా ఆటో పైలట్ లేదు, కానీ మెర్సిడీస్లో ఇది ఏంటంటారు దాన్ని డ్రైవర్ అసిస్టెంట్ ఉంది, కానీ కొంచెం మనం వాచ్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు. ఇది కూడా సేమ్ అలానే, కానీ విత్ ఇన్ ద సేమ్ లేన్.
టెస్లా ఏంటంటే యూ కెన్ చేంజ్ ద లేన్స్ విత్ అన్ ఇండికేటర్. You can change the lanes. Here also? When I show you. Yeah, it's also very similar then. సో ఎక్కడలాగానే కాలిఫోర్నియా ట్రాఫిక్ వస్తుంది పోతుంది. మామూలుగా ట్రాఫిక్ లేకపోతే 50 నిమిషాలు, మాకు 1 గంటన్నర పట్టినట్టుంది. చూడండి ఈ కొండలన్నీ భలే పచ్చగా భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. దీన్ని వ్యాలీ అంటారు. అంటే ఒక లోయల చుట్టుపక్కల దగ్గరలోనే చాలా ఘాట్లు తోటలు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం టెస్లా ఫ్యాక్టరీ ఒక మిషన్ మీద ఉన్నామన్నమాట. ఇవాళ ఈవినింగే వెనక్కి వెళ్ళిపోవాలి, కానీ ఈ ఫ్యాక్టరీ చూడకుండా అయితే 80% వెళ్ళకూడదని ఒక దృఢ నిశ్చయంతో టెస్లా మెగా ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం. చూడండి ప్లేస్ అయితే మాత్రం అసలు బ్యూటిఫుల్. సదర్న్ కాలిఫోర్నియా వెరీ వెరీ బ్యూటిఫుల్ బే ఏరియా. చూడండి ఎంత గ్రీన్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా. ఇక డబ్లిన్ హిల్స్ మాట ఇవి. వచ్చేసాం టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఓకే, ఇదిగోండి ఇది మొత్తం. సో ఇది 370 ఎకరాల్లోని ఈ టెస్లా మొత్తం ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంటారా ఫ్యాక్టరీ అంటారా, అమేజింగ్ అసలు. ఎంత భలే అనిపిస్తుంది నాకు. ఇదిగోండి టెస్లా ప్రైవేట్ రోడ్, టెస్లా ఫ్యాక్టరీకి వచ్చేసాం. మీకు చూపిద్దామని మళ్ళీ యూటర్న్ తీసుకుంటే మొత్తం ఫ్యాక్టరీ అంతా కనిపిస్తుంది. 370 ఎకరాలంట, 51,000 మందికి. అంటే ఇది 2017 స్టాటిస్టిక్స్ మీకు చెప్తున్నా. $5.5 బిలియన్ సేల్స్ యాక్టివిటీ 2017లో. బిలియన్ అంటే 1000 మిలియన్, అంటే 5,500 మిలియన్. మ్యాథ్ చేసేయాలి, నాకే కన్ఫ్యూజన్ ఉంది. మాకు టోటల్గా 1 గంటన్నర పట్టింది ట్రాఫిక్ వలన. 1 గంటన్నర పట్టినా కూడా ఎంత సాటిస్ఫైయింగ్ ఉందంటే చాలా చాలా సంతోషంగా ఉంది. టెస్లా అంటే గిగా ఫ్యాక్టరీ ఇది కాకపోయినా చైనాలో ఒక గిగా ఫ్యాక్టరీ ఉంది, నెవాడాలో ఒక గిగా ఫ్యాక్టరీ ఉంది. కానీ ఇదే ఫస్ట్ మొట్టమొదట టెస్లా కార్లన్నీ ప్రొడ్యూస్ చేసింది. ప్రస్తుతానికి 5 లక్షల నుంచి 6 లక్షల కార్లు ఒక సంవత్సరానికి చేస్తారంట. తర్వాత టర్నోవరు 4,23,000 కోట్లు. సో మీరు అర్థం చేసుకోండి. అంటే మొత్తం ఫ్రేమ్స్, కార్ ఫ్రేమ్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెసిఫిక్ రైల్ రోడ్కి ఇది కనెక్ట్ అయి ఉంటుందంట. చూడండి కార్ ఫ్రేమ్స్ వరుసగా, అబ్బా భలే అనిపిస్తుంది. అది గైస్ క్విక్గా చూపిద్దామని టెస్లా ఫ్యాక్టరీ దీని గురించి డ్రైవ్ చేసుకొచ్చాం. టెస్లాలో పార్ట్స్ అన్నీ చాలా వరకు టెస్లా ఫ్యాక్టరీలోనే చేస్తారంట. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఇలా జరగదు, అన్నీ ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు. సో ఇవి చూడండి, ఇవన్నీ రోబోట్లు, లోపలంతా రోబోట్లతోనే ఒక మెజారిటీ వర్క్ అయిపోతుంది అని విన్నాను నేను. సో తర్వాత 6 లక్షల కార్లు ఒక సంవత్సరం కంటే చిన్న విషయం కాదు. మొత్తం ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఇక్కడ. మోడల్ X కొన్ని, మోడల్ S ఇవన్నీ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయిపోతాయి అన్నమాట. సో టెస్లా ఫ్యాక్టరీ అసలు మన టెస్లా ఫ్యాన్ అయ్యింది. టెస్లా ఫ్యాక్టరీ దగ్గర రావడం అంటే అసలు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. చూడండి మొత్తం అసలు మార్చేసింది కార్ ఆటోమోటివ్ మ్యాప్ అంతా. గేట్ బి షిప్పింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇక్కడే చూసారు కదా, రికార్డ్ చేయలేం కానీ ఎంతమంది ఎంప్లాయీస్ చూడండి మెయిన్ ఫ్యాక్టరీలో. తర్వాత కొంచెం ముందుకెళ్తే మీకు ఫ్రేమ్స్ కనిపిస్తాయి, బాడీ ఫ్రేమ్స్. ఇప్పుడు టెస్లాకి ఇంచుమించు 1 year ఉంది మాట వెయిటింగ్ టైం. ముందుకి కొంచెం ఫ్రేమ్స్ వస్తాయి ఇందులో చూడండి, చూసాను చూడండి అంతా టెస్లా గిగా. దిస్ ఇస్ నాట్ ద గిగా ఫ్యాక్టరీ, ఇట్స్ జస్ట్ ద ఫ్యాక్టరీ. ఈజ్ ఇన్ నెవాడా. సో టెస్లా గిగా ఫ్యాక్టరీ ఉంది, అది నెవాడాలో ఉంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లా. అదిగోండి ఫ్రేమ్స్ చూడండి, ఇక్కడ మొత్తం దగ్గర నుంచి చూపిస్తున్నాను. అంతా ఫెన్స్డ్ ఉంది, కాకపోతే మీరు ఇక్కడి నుంచి లోపల చూడొచ్చు. అదిగోండి టెస్లా క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి మెయిన్ రిసెప్షన్, బ్యాడ్జింగ్ ఆఫీస్, మెయిన్ గేట్ ఎంప్లాయీస్కి మనకు కాదు అది. టెస్లా ఫ్లాగ్. నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ టెస్లాకి, ఎంతోమంది ఉంటారు కానీ మొత్తం స్కైలైట్లు అన్నీ పెట్టారంట. ఇదిగోండి టెస్లా ఫ్లాగ్ చూసారు కదా. ఫీలింగ్ సో గుడ్ లుకింగ్ ఎట్ దిస్. ఐమ్ ద బిగ్గెస్ట్ టెస్లా ఫ్యాన్. సో టెస్లా షోరూమ్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోతున్నాం. విపరీతంగా ట్రాఫిక్ ఉంది. కాలిఫోర్నియా ట్రాఫిక్ చూడండి, ఎప్పుడు కంప్లైంట్ చేసేదే కదా అది. ఈ రౌట్లో ఇది HOV లే అనమాట. 2 ఉంటేనే ఇందులో డ్రైవ్ చేయాలి, లేకపోతే $500 ఫైన్. కానీ ఈ హిల్స్ మాత్రం రోలింగ్ హిల్స్ భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. అది టెస్లా ఫ్యాక్టరీ చూసాం. 2 నిమిషాలు 3 నిమిషాలు చూసినా కూడా చాలా సంతోషం అనిపించింది. అది చూడండి ఎలా తిరుగుతుందో. దిస్ ఇస్
ఓ యా వి నీడ్ ఎ పేపర్. ఇచ్చేసారా ఇక్కడ గాల్లో తేలుతుంది స్పెషల్. యా భలే ఉంది ఇది, పెట్టడం చాలా కష్టం. ఇదిగోండి ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ రైట్. Magnetic force. Take it off. Yeah, put it back again. No, that's. It's very hard, right? చూడండి చాలా కష్టం అది పెట్టడం. I tried and I lost. అలా జాగ్రత్తగా పేషెంట్గా పెడితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద అలా తిరుగుతుంటుంది అన్నమాట. భలే ఉంది. కానీ ఇదిగోండి ఆయన పెట్టేశారు సరే, సూపర్, వెరీ నైస్. సో ఇది మెయిన్ యూట్యూబ్ ఆఫీస్, 900 చెరీ లేన్. ఆయన అడిగితే బిల్డింగ్ తీయొద్దు అన్నాడు. మరి తీయొద్దు అన్నప్పుడు యూట్యూబ్తో పంగా మనకెందుకు, మన ఛానల్ డిలీట్ అయిపోద్ది కాబట్టి జస్ట్ ఇది చూపిస్తున్నా. ఇది చాలా పెద్ద క్యాంపస్, మొత్తం అంతా చాలా బిల్డింగ్లు ఉన్నాయి. ఇది మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఇది హెడ్ క్వార్టర్స్ కాదో నాకు తెలియదు, కానీ ఏదైతే ప్రతి పెద్ద బిల్డింగ్. లోపలికి రేపు ట్రై చేస్తాను వెళ్ళడానికి, యూట్యూబ్ ఆఫీస్ మీకు చూపించడానికి. సూపర్గా ఉంది కదా అసలు. హోటల్ ఎదురుగానే యూట్యూబ్ ఆఫీస్ ఉంటుందని నేను కళ్ళలో కూడా ఊహించలే. సో అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇవాళ శాన్ ఫ్రాన్సిస్కోలో. సో మెయిన్ ఆఫీస్ కూడా ట్రై చేస్తాను వెళ్ళడానికి. సో సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఆఫీస్ అయితే చూసేసాం, కానీ వాళ్ళు రికార్డ్ చేయొద్దు అన్నారు. రికార్డ్ చేయొద్దు అన్నప్పుడు ఎందుకు రికార్డ్ చేయడం అని నేను రికార్డ్ చేయట్లే. సో ఇవన్నీ యూట్యూబ్ బిల్డింగ్సే, స్పెసిఫిక్గా ఏం చూపించట్లే, డ్రైవ్లో చూపిస్తున్నా. సో ఈ మొత్తం కాంప్లెక్స్ అంతా యూట్యూబ్ కాంప్లెక్స్. ఓకేనా, చూస్తున్నారు కదా. ఈ లెఫ్ట్ రైట్ అన్ని స్పెసిఫిక్గా బిల్డింగ్ని నేను చూపించట్లేదు, వాళ్ళతో మనకెందుకు పంగా. సో ఇవన్నీ ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నవి, రైట్ సైడ్ కనిపిస్తున్నవి, ఇవన్నీ యూట్యూబ్ క్యాంపస్ మాట. సో ఇది కూడా అంటే అంత పెద్ద ఫెసిలిటీ కదా, ఈ మాత్రం ఉండాలి. అదేమో నేనున్న హోటల్, అది నేనున్న హోటల్. చూసారు కదా మీరు, ఆ బయటికి రాగానే ఎదురుగానే యూట్యూబ్ ఆఫీస్ ఉందన్నమాట. అది విషయం, చూసారు కదా. ఓకే, ఫేస్బుక్ హైవే ఇవ్వండి. ఫేస్బుక్ క్యాంపస్లోకి వచ్చేసాం. సో దిస్ ఇస్ ఫేస్బుక్. That is. Visitors left. Yeah, it says Facebook highway, so this should be the campus. Visitors left. చూడండి ఫేస్బుక్ ఎంత పెద్ద క్యాంపస్. Visitors. Do you have an entrance pass? No, we'll just make a U-turn. I mean, just the building. Yeah. చూడండి కార్పొరేట్ ఆఫీసులు అన్నీ బే ఏరియా. గూగుల్ ఇక్కడే, ట్విట్టర్ ఇక్కడే, అన్నీ ఇక్కడే. ఇదేంటో తెలియదు నాకు, చూపిస్తాను. చూసారు కదా, ఇది ఒక క్యాంపస్. ఆపోజిట్ రోడ్, వేరే రోడ్ లో ఒక క్యాంపస్ ఉంది. అక్కడ ఫేస్బుక్ సింబల్ ఉంటుంది, థమ్స్ అప్. చూపిస్తాను జస్ట్ మీకు ఫేస్బుక్ బయట నుంచి. లోపలికి వెళ్ళడానికి కుదరదు కదా. అది మెయిన్ క్యాంపస్ అండి విజయ్ గారు. దట్ ఇస్ మెయిన్ వన్ అండి. ఇప్పుడు ఆ థమ్స్ అప్ ని మార్చుంటారు బికాజ్. సో అది గైస్ ఫేస్బుక్ లోపలికి వచ్చేసి ఇవ్వండి, రోడ్ పక్క నుంచి చూపిస్తున్నా. మొత్తం ఎంత పెద్ద క్యాంపస్. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మొత్తం. మార్క్ జకర్బర్గ్. ఓహో, ఇది ఫేస్బుక్ కొత్త లోగోనా? ఇది ఒరిజినల్ ఆఫీస్ ఇక్కడ, అదంతా న్యూ ఆఫీసెస్. వచ్చేసాం శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓన్లీ 1 day. చూసారా, శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1 day, జస్ట్ 1 day. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది. నా లెక్కలో ఫస్ట్ మేము వచ్చినప్పుడు లెక్కేసేవాడిని కదా. ఫస్ట్ షికాగో ఉండేది, అట్లాంటా ఉండేది, తర్వాత లాస్ ఏంజలస్, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో ఉండేది. నేను వచ్చిన కొత్తలో. ఇప్పుడు అన్ని నెంబర్లు మారిపోయి ఉంటాయి. టెర్మినల్ 3. చూడండి ఇదంతా, ఆ పైన అంతా స్కై ట్రైన్ మాట. ఇది ఒక టెర్మినల్, టెర్మినల్ 1 మీకు ఎయిర్పోర్ట్ అని చూపిస్తారు. టెర్మినల్ 2 అలాస్కా డెల్టా, టెర్మినల్ 3 ఉంది యునైటెడ్. పార్కింగ్ ప్లస్ మోనోరైల్ కూడా ఉంటుంది. అది మోనోరైల్ స్టేషన్ కనిపిస్తుంది పైన. ఇది మోనోరైల్. సో లాస్ట్కి ఒక కార్ రెంటల్ ప్లేస్ ఉంటుంది అనమాట. బాగాలే ఉంటుంది మోనోరైల్. కానీ ఇంటర్నేషనల్ టెర్మినల్ 3 యునైటెడ్కి వచ్చేసాం.
In 300 feet, Is that another turn airport? slide left. Mine is Terminal F. Now I mean, turn slide left. F gates in 3. సరే సర్కులర్ ఒక సెమీ సర్కిల్ లానా సర్కులర్ కాదు సెమీ సర్కిల్ అనుకుంటా మొత్తం ఎయిర్పోర్ట్. Can you take this? సో టర్మినల్ మారింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో స్కై ట్రైన్ తీసుకొని వేరే టర్మినల్కి అయితే వెళ్తున్నా. సో మొత్తానికి మీకు ఈ వీడియోలోని టెస్లా మెగా ఫ్యాక్టరీ, ఓకే, ఇది గిగా ఫ్యాక్టరీలు మొదలవ్వక ముందు అది ఫస్ట్ పెట్టారు కాబట్టి దాన్ని మెగా ఫ్యాక్టరీ అంటారు. అది చూపించాను. యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్ కూడా మీకు చూపించాను. ఇదే వీడియోలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీళ్ళన్నీ కలిపి మెటా కదా, ఆ మెటా కూడా మీకు చూపించాను. అది గైస్ ఈ వీడియోకి ఏదో స్కై ట్రైన్ మొత్తం ప్రతి టర్మినల్కి కనెక్ట్ అవుతుంది. సో నేను వేరే టర్మినల్ నుంచి నా ఫ్లైట్ మారింది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త టర్మినల్కి అయితే వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టర్మినల్లో దిగిపోతాం అన్నమాట. సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ మీరు ఇంకా చూస్తున్నట్టయితే మోర్ దెన్ 1 వీడియో చూస్తే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.